భరత్ నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు కాబట్టి ఏంటి అంటే నార్మల్ గానే రాలేదా మళ్ళీ ఏదైనా రాజకీయ అంటే నల్గొండ సభ అనే కాదు మునుగోడ కాకుండా ఆయన వేరే చోట పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గతంలో భువనగిరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా రాజగోపాల్ రెడ్డి ఉండే 2009 నుంచి 14లో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా బీఆర్ఎస్ హయాంలో గెలిచారు. బీఆర్ఎస్ హవా మొత్తం అన్ని చోట్ల బీఆర్ఎస్ గెలుస్తున్న సమయంలో నల్గొండలో మాత్రం ఎమ్మెల్సీగా రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత సరే 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ సరే బై ఎలక్షన్ లో ఓడిపోయారు. మొన్న మళ్ళీ కాంగ్రెస్ తరపున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు నిన్న సీఎం సభ కంటే ఆయన ఎట్లా హాజరవుతారు? నాది జరుగుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డాలో, ఆ అసెంబ్లీలో, నల్గొండ అసెంబ్లీలో. సరే వాళ్ళిద్దరు బ్రదర్స్ మధ్య టర్మ్స్ ఎట్లా ఉన్నాయో తెలియదు కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన వాళ్ళది మిగతా వాళ్ళది నెరవేర్చారు. వివేక్ వెంకటస్వామికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ నెరవేర్చారు. అట్లాగే ఎవరెవరికైతే హామీలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ నెరవేర్చింది. కానీ రాజగోపాల్ రెడ్డికి నెరవేర్చలేదు కదా. సో అందుకని ఆయన ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ డిసెంబర్కి వస్తే 3 సంవత్సరాలు అయిపోతుంది. సో మంత్రి పదవికి సంబంధించి ఇప్పుడు మంత్రిగా మాత్రమే ఆయన అన్నారు. ఒకటి ఏంటంటే సరే మొదటి 6 నెలలు సంవత్సరమేమో హోంమంత్రిగా నాకు బాధ్యతలు చేపట్టాలని ఉంది, హోంమంత్రి బాధ్యతలు తీసుకోవాలని ఉంది అని చెప్పారు. గెలిచిన తర్వాత మొదటి మంత్రివర్గంలో ఆయనకు స్థానం కల్పించలేదు 11 మంది 12 మంది ఉన్నప్పుడు. అప్పుడు ఏమని చెప్పారంటే సరే ఆల్రెడీ బ్రదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఉన్నారు కాబట్టి నల్గొండ జిల్లాలో ఆల్రెడీ ఇద్దరు రెడ్లు అయిపోయారు కాబట్టి తదుపరి విస్తరణ అని చెప్పారు. తదుపరి విస్తరణలో వివేక్ వెంకటస్వామికి కానీ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి ఈ ముగ్గురికి స్థానం కల్పించినప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వనప్పుడు మీనాక్షి నటరాజను తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు ఫోన్ చేసి కూల్ డౌన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 1-2 సార్లు మాట్లాడారు. హైకమాండ్ నాకు హామీ ఇచ్చింది, ప్లస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్ని చోట్ల అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇన్ఛార్జిగా మంత్రుల్ని పెడితే భువనగిరి పార్లమెంట్లో మాత్రం ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డిని పెట్టారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు బాధ్యతను రాజగోపాల్ రెడ్డి మీద ఉన్నారు. అది గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారు. ఎప్పుడు అది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల తర్వాత అనుకున్నట్టుగానే ఆయన గెలిపించారు. 131,000 ఎంతో మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. సొంతంగా కూడా రాజగోపాల్ రెడ్డి కొంత ఖర్చు పెట్టుకున్నారు అంటారు భువనగిరి పార్లమెంట్ సభ. సో 2024 పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. సో మంత్రి పదవి ఇవ్వలేదు. సో నల్గొండలో మిగతా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపించారు మనకు బహిరంగ సభలో. వెంకటరెడ్డి నిర్వహించిన సభకు తమ్ముడు వెళ్ళకపోవడం అంటే ఏమైనా కుటుంబ విభేదాలు కూడా ఉన్నాయా? కుటుంబంలో వాళ్ళిద్దరు కూడా చాలా కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళిద్దరే కాకుండా ఇంకా 2-3 సోదరులు కూడా ఉన్నారు, వేరే 4-5 అంతా కలిసే ఉంటారు. బట్ మంత్రి పదవి ఒకటి ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేస్తారు. ఇద్దరు సోదరులు ఒకేసారి మంత్రివర్గంలో ఉండడం కుదరదు అని ఒక ఏదైతే పర్సెప్షన్ ఉందో దానివల్ల విభేదాలు వచ్చుంటాయి. రాజగోపాల్ రెడ్డి ఏం భావనలో ఉన్నారంటే అనవసరంగా రేవంత్ రెడ్డికి పూర్తిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాగిల పడుతున్నారు, ఆయనకి అంత ఆయన పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు గుర్తునే ఉంటుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించినప్పుడు 50 కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డికి మంత్రి పదవి పిసిసి చీఫ్ ఇచ్చారని చెప్పి ఆరోపించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ మణికం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిన్ననే ఆయన తమిళనాడు పిసిసి అధ్యక్షుడిగా నిన్ననే నియమించిన పరిస్థితి. సో అట్లా ఆరోపణ చేసిన తర్వాత సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫుల్ గా రేవంత్ రెడ్డి కోఆపరేట్ చేశారు. 1-2 ఇష్యూస్ ఉన్నాయి. డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత విషయంలో, మిగతా విషయాల్లో తప్ప బొగ్గు కుంభకోణం సంబంధించి కూడా ఏదో పేరు వచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఒక ఛానల్లో కథనం వచ్చినప్పుడు కూడా ఆయన
ఆ 1-2 సందర్భాలు తప్ప మిగతా సందర్భాల్లో ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డితో కొంచెం బాగానే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. బట్ రాజగోపాల్ రెడ్డి డిఫరెంట్ కేసు. ఆయన రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి మీద 2034 వరకు నేనే సీఎం అంటే కూడా దాన్ని విమర్శించిన పరిస్థితి ఉంది. 2034 వరకు సీఎం అని ఆయన ఎట్లా చెప్తారు? తర్వాత సోషల్ మీడియాకు సంబంధించి అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసినప్పుడు సోషల్ మీడియా మీద ముఖ్యమంత్రి ఆ విధంగా వ్యాఖ్యలు చేయకూడదు, అదేమాత్రం కరెక్ట్ కాదని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పిన సందర్భం ఉంది. సో నిన్న సభకు రాకపోవడానికి ఎక్స్పెక్ట్ చేసిందే. ఆయన మంత్రి పదవి ఇస్తే వస్తారు. ఇంకోటి నాకు తెలిసి ఒక 2-3 నెలలు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత సొంత పార్టీ ప్రభుత్వమైనా ఊరుకోరు రాజగోపాల్ రెడ్డి. ఆయన ఏమన్నారంటే సన్నిహితులతో హైకమాండ్ ఇస్తే మంత్రి పదవి ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు. ఇంకా నేను మంత్రి పదవి అడుగా డైరెక్ట్ గా నా టార్గెట్ ముఖ్యమంత్రి పదవి అంటారు. అంటే రాజగోపాల్ రెడ్డి ఏంటంటే జిద్దు ఏదైనా. ఇప్పుడు ఆ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బై ఎలక్షన్ పోటీ చేసి ఒక 100 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయింది కదా. 100 కోట్ల రూపాయల ఖర్చు కూడా వెనకాడరు. డబ్బులు 2014 ఎలక్షన్ లో 18 ఎలక్షన్స్ లో తన సన్నిహితులకు చాలా మంది కూడా ఖర్చు పెట్టారు. ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా ఖర్చు పెడతారు. సో ఇక 2-3 నెలలు వెయిట్ చేస్తాం. ఒకవేళ హైకమాండ్ మోసం చేస్తే నాదే ఉంది, నా టార్గెట్ ముఖ్యమంత్రి పదవి అని క్లియర్ గా. కానీ కాంగ్రెస్ అధిష్టానం కూడా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని పరిష్కరించే ప్రయత్నం అయితే చేయట్లేదు అసలు. మొన్న రాహుల్ గాంధీ కలిశారు మరి రాజగోపాల్ రెడ్డిని. ఆ మీటింగ్ లో ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే ఇద్దరి మధ్య మీటింగ్ లో మనకు ఏం జరుగుతుందన్నది మనం గెస్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది పలానా, ఎందుకంటే అయితే రాహుల్ గాంధీ చెప్పాలి, లేకపోతే రాజగోపాల్ రెడ్డి చెప్పాలి. బట్ మీటింగ్ అయితే జరిగింది. అంటే ఆయననే కాకుండా మంత్రివర్గ ఆశావాహులు మిగతా వాళ్ళకి కూడా కలిశారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఇప్పుడు ఉండట్లేదు. జూలై 6 వరకు రాహుల్ గాంధీ అవుట్ ఆఫ్ ఇండియా విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలో ఆల్రెడీ ఢిల్లీలో పోస్టర్లు వెలిసాయి ఆయన ఎప్పుడు విదేశీ టూర్లో తిరుగుతున్నారని చెప్పి. సో ఆయన వచ్చిన తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి ఒక నిర్ణయం అట్లా ఉండొచ్చేమో, ఒక క్లారిటీ ఉండొచ్చేమో అని చెప్తున్నారు. బట్ ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి నిన్న నల్గొండ సభకు రాకపోవడం ఎక్స్పెక్టెడే. ఇంకా 2-3 నెలలు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత సొంత పార్టీ ప్రభుత్వమైనా అవి చేసే తప్పుల్ని కడిగి పారేస్తారు. ఆయన ఉద్దేశం బహుశా కాంగ్రెస్ పార్టీ కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే వేరు కుంపటైనా పెడతారు. కొత్త రాజగోపాల్ రెడ్డి మళ్ళీ పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇలాగే కాంగ్రెస్ లోనే ఒత్తిడి రాజకీయాలు చేస్తారు? మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీలను ఉంటూ ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తారు. దానిలో నో డౌట్. ఖచ్చితంగా వేరే పార్టీ పెట్టాలా వద్దా అన్నది బహుశా సంవత్సరం ముందు నిర్ణయం తీసుకుంటారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పోతారా లేదా, ఎందుకంటే ఆప్షన్ అయితే బీఆర్ఎస్ ఉంది లేదా బీజేపీ ఉంది. వాటికి పోతారా పోదా అన్నదానికని పక్కన పెడితే ఒక ఫోరం లాంటిది పెట్టొచ్చు. అసంతృప్తిగా ఉన్న లీడర్స్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళతో ఒక రీజనల్ పార్టీ పెట్టి అలయన్స్ పోవచ్చు. బీఆర్ఎస్ తోనో బీజేపీతోనో అలయన్స్ గా కూడా వెళ్ళొచ్చు. ఆలోచన కూడా చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముక్కోణ పోటీ అయినప్పుడు ఏదైనా జరగొచ్చని ఆయన బిలీవ్ చేస్తున్నారు. సో మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి బలం అయితే అలాగే ఉంటుంది. ఆబ్వియస్లీ మునుగోడు నియోజకవర్గంలో మొన్న జరిగిన 2 మున్సిపాలిటీస్ ను కూడా ఆయన గెలుచుకున్నారు కదా, చండూరు, మిగతాయి కూడా. సొంతంగానే బలం ఉంది భారతీయ జనతా పార్టీకి. మన మునుగోడు నియోజకవర్గంలో 87,000 ఓట్లు వచ్చాయి. నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రెజెన్స్ చాలా తక్కువ. అటువంటి చోట కూడా 87,000 ఓట్లు వచ్చాయంటే అది రాజగోపాల్ రెడ్డి సొంత చరిష్మానే కదా. సో కొద్ది కాలం వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటారు. ఒక 2 నెలల్లో, అంటే ఇంకా 2 నెలల తర్వాత మంత్రి పదవి ఇచ్చినా వేస్ట్ అన్న భావనలో ఉన్నారు ఆయన. ఇంకో 2 సంవత్సరాల మంత్రి పదవి అంటే సంవత్సరం ముందు ఎలక్షన్ వాతావరణం వచ్చేస్తుంది. ఎందుకు అది అన్న భావనలో కూడా ఉన్నారు. డైరెక్ట్ టార్గెట్ సీఎం సీటే. ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటారు. అది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, సొంత కుంపట, ఇంకా అసంతృప్తితో ఉన్న మిగతా పార్టీల నేతలందరితో కలిపి కొత్త పార్టీ పెడతారా అవన్నది రాబోయే రోజుల్లో మనం చూడాలి.